అందరికీ మరణాత. దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యమును నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందారు. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించుచున్నాను. ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. కొద్ది వారము దీవించండి, నడిపించండి, ఆశీర్వదించండి. మేలుకరమైన శుభకరమైన మీ యొక్క హితబోధను మాకు నేర్పించి మమ్ములను నాయనా నీకు అంగీకారముగు ఆత్మీయ అలంకారము, ఆత్మీయ నీ రూపలావణ్యతలు మేము సంపాదించుకొని సాధన చేసుకునే సన్నిధానంలోనికి నడువగలిగి నీ బోధను, నీ మాటను మాకు నేర్పించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు తలంపులు, తలాంతులు ప్రభు మనెల్లరికి మెండుగా నిండుగా అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో బైబిల్ గ్రంథంలో ప్రభు కొంతమంది పనివారిని, దాసులను, ప్రవక్తలను, రాజులను దేవుడు ఎంచుకున్నాడు. దేవుని పని మీద దేవుని ఆత్మ కలిగిన వారిని, దేవుని పని విషయంలో దేవుని మీద దైవాత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు రాజులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, యాజకులు అవ్వచ్చు, కుటుంబ పెద్దలు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, లేదంటే దైవ సన్నిధి అనుభవం కలిగిన స్త్రీలు అయి ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యము మనకు కూడా అదే చెబుతుంది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనము సంపూర్ణముగా దేవుని యొక్క శక్తిని అందుకోవాలి, పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమమును మనం నేర్చుకోవాలి. దేవునికి అంగీకారముగు స్థితిలో ఆత్మీయ జీవితమును మనం పోషించుకోవాలి అని అంటే గనక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వారమై ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వారిలో దేవుడు ఎంచుకున్న పాత్రే ఒక ఉన్నతమైన పాత్ర. దేవుని కోసం కన్నీరు కాచిన పాత్ర, దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుడు ఏర్పాటు స్థలమైన, దేవుడు ఎన్నికలో ఉన్న వాగ్దానపు భూమిని గురించి, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలను గురించి, దేవుని ఏర్పాటులో ఉన్న దైవ సంబంధమైన స్థితిని గురించి కన్నీటి ప్రార్థనలు చేసిన కన్నీటి ప్రవక్త ఇర్మియా గారు. ఇర్మియా అను మాటకు కట్టబడుట, నిర్మింపబడుట, నిలబెట్టుట, పోషింపబడుట అని అర్థము ఉంటుంది. దేవుని యొక్క వాక్యక్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఎందుకు ఇర్మియా గారి గురించి మనం నేర్చుకోవాలి? ఇర్మియా గ్రంథంలో ఉన్న విషయాలు మనకి ఏం తెలియచేస్తున్నాయి? ఇర్మియా గ్రంథం యొక్క భావము మనం ఎందుకు గ్రహించుకోవాలి అనిసనంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదా ప్రజలు ఆలోచన మన వ్యక్తిగతమైన దేవునికి దూరమైన బ్రతుకుకి సాదృశ్యముగా ఈ యొక్క గ్రంథము మనకి కనబడుతుంది. ఈ గ్రంథములోని విషయాలు మనం నేర్చుకొనక ముందు కొన్ని విషయాలు ప్రవక్త అయిన, కన్నీటి ప్రవక్త అయినటువంటి ఈ యొక్క ఇర్మియా గారి గురించి మనం కొద్ది విషయాలు మనం నేర్చుకుందారు. యెషయా గ్రంథానికంటే అనగా యెషయా గ్రంథానికి తరువాత 100 సంవత్సరాల తరువాత ఇర్మియా గారు ఈ యొక్క గ్రంథమును ప్రభు యొక్క దృష్టిలో అంగీకారముగా ప్రభు రాయించిన వారిగా
చరిత్రను బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. అనగా యెషయా గ్రంథానికి ఇర్మియా గ్రంథానికి మధ్య ఉన్న వ్యత్యాస కాలము ఎంతకాలము అనగా చరిత్ర చెబుతుంది 100 సంవత్సరాలు. ఈ యొక్క అష్షూరు చెరలో ఉండేటప్పుడు దేవుడు ఎంచుకున్న యాజకుడు, దేవుడు ఎంచుకున్న బోధకుడు యెషయా గారైతే బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలకు, బబులోను చెరలో ఉన్నటువంటి యూదారాజ్యం వంటి రాజులకు, యాజకులకు, సర్వజనాంగమునకు దేవుడు బబులోను చెరలో ఎంచుకున్న బోధకుడు ఇర్మియా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ఇంచుమించుగా ఈ యొక్క కాలములో బహు భయంకరమైన, ప్రతికూలమైన, ఆవేదనకరమైన, బాధాకరమైన, మిక్కిలి భయంకరమైన పరిస్థితులను ఈ యొక్క కాలములో, ఈ యొక్క చెరలో ఉన్నటువంటి యూదాదేశపు ప్రజలు ఆ యొక్క కాలములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒక మూర్ఖుడి యొక్క, ఒక క్రూరుని యొక్క, లేదంటే గనక బహు భయంకరమైన మూర్ఖత్వం కలిగిన రాజు చేతి అధికారములో, రాజ్య అధికారములో ఈ యొక్క ప్రజలు అతి భయంకరంగా బాధపడటం అనేది చరిత్రను బట్టి కూడా మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశమంతా కూడా, దేశ జనులంతా కూడా ఆవేదనతోనూ, అశాంతితోనూ, వ్యాధులతోనూ, మరణ సంబంధమైన ఛాయలతోనూ బ్రతుకుతున్న కాలములో దేవుడు ఎంచుకున్న కన్నీటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, అష్షూరు చెర నుంచి తప్పించడానికి దేవుడు ఎంచుకున్న యాజకుడు యెషయా గారైతే, బబులోను చెర నుంచి దేవుడు తప్పించడానికి ఎంచుకున్న కన్నీటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు. అందుకనే ఉత్తర రాజ్యము, ఈ యొక్క యూదా రాజ్యము తల క్రిందులు కలిగిన, రూపము లేని, కలలేని, సంతోషము లేని, ఆనందము లేని ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజ్యము యూదా రాజ్యముగా అటువంటి ప్రాంతములో ఈ యొక్క కన్నీటి ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క అనాతోతు ప్రాంతములో, ఈ యొక్క యెరూషలేముకు దక్షిణం వైపున ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో పుట్టిన వ్యక్తి అనేసి మనం ఇంతకు ముందు కూడా చరిత్రను బట్టి మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం, దేవుడు వినిపించాడు. యాజకుల కుటుంబంలో పుట్టిన ఈ యొక్క ఇర్మియా గారు దేవుని యొక్క మాటకు విధేయులైన వారు, దేవుని మాటకు విధేయత చూపించటము, విశ్వాసముతో ఉండటము, నిలకడగలిగిన నిరీక్షణతో దేవుడి మీద ఆధారపడే దైవ సంబంధమైన ఆత్మానుభవంలోనికి, ఆత్మ సంబంధమైన వశములో దేవుడు నిర్మించుకున్న కన్నీటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇర్మియా గారితో ప్రభు మాట్లాడుతుండేటప్పటికీ ఆ దేశ ప్రజలు పడిపోతున్నవారు, పడగొట్టబడుతున్నవారు, వారి కళ్ళకు భయంకరమైన ఆత్మీయ అంధకారముతో ఉండిపోతున్న పరిస్థితులు ఈ యొక్క ఇర్మియా గారిని దేవుడు పిలుస్తుండేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆత్మీయ అంధకారము గుడ్డితనమైనది. చీకటిలో బ్రతుకుతున్న కాలాలు, బాధలలో, వ్యాధులలో, చిక్కులలో, మరణాలలో, భయంకరమైన పాపాలలో, భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన కపటము, మోసము, దేవునికి దూరమయ్యి దుష్టత్వము, భ్రష్టత్వము, అవివేకము, మూర్ఖత్వము, ఈ పలు రకాలైనటువంటి మూర్ఖ పాప ఫలిత స్వభావాలతో బ్రతుకుతున్న ప్రజలు ఎక్కడ కనబడతారంటే ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతుండేటప్పుడు మనకు కనబడుతున్నారు. అనగా నిబంధనను పగలగొట్టుకున్నవారు, నిబంధనను మీరినవారు, నిబంధనలో లేనివారు, నిబంధనలో చేరటానికి ఇష్టపడని ఈ జనాంగము ఎలాగ మచ్చబడిపోతున్నారని సరంటే, చెదరగొట్టుకున్న జనాంగముగాను, చెదవంటి జనాంగముగాను మార్చబడిపోయినప్పుడు మరలా వీరికి తిరిగి పూర్ణ వైభవము ఇవ్వటానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త, బోధకుడు బబులోను చెరలో ఎవరని సరంటే ఈ యొక్క ఇర్మియా గారు. అందుకనే చరిత్రను బట్టి మనం చూడగలిగితే గనక
ఎప్పుడైతే యెరూషలేము ప్రాంతంలో సొలొమోను మహారాజు గారు ఏ దేవాలయంనైతే నిర్మించారో ఆ దేవాలయ నిర్మాణము పతనమైపోయినప్పుడే ఇశ్రాయేలీయులకు ఆత్మీయ జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయుల ఆత్మీయ జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఇశ్రాయేలీయుల ఆత్మీయ జీవితం మరణాంధకారంలో, పాపాంధకారంలో, శాపాంధకారంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఎంచుకున్న వెలుగు కలిగిన కన్నీటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, యెషయా గారు, ఇర్మియా గారు ఇరువురు కూడా దేవుని కోసం హతసాక్షులైన వారిని చరిత్రను బట్టి మనం వినగలుగుతున్నాం. అనగా దేవుడు ఇందాక మనం చదువుకున్న మాటను మరొకసారి చూస్తే గనక ఇర్మియా గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకటి, ప్రాకారము కలిగిన పట్టణముగాను, రెండవది ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడగాను నీవు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశములో నీ తరపున నేను నిన్ను ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మనము యొక్క పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క ఇర్మియా గారు దేవుని మాట బట్టి మాత్రమే బ్రతకగలగాలి కాబట్టి, దేవుడు ఎంచుకున్న పాత్ర కాబట్టి, దేవునికి సాక్షిగా నిలువబడాలి కాబట్టి, దేవుడు నిలబెట్టుకున్న ఈ యొక్క కన్నీటి ప్రవక్తకు మొదట దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క ప్రజల దగ్గర బోధకుడుగా దేవుడు నిలబెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇర్మియా గ్రంథము మన యొక్క బ్రతుకుకి అద్దము వంటిది. అద్దములో మన ముఖాన్ని మనం చూస్తే గనక మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. ఏది మంచి అయినదో అది కనబడుతుంది, ఏది చెడ్డదైనదో అది కూడా కనబడుతుంది. ఇర్మియా గ్రంథములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక అన్ని అధ్యాయాల్లో కూడా దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే మంచిని తెలియచేస్తున్నాడు, పాప ఫలితంను బట్టి వచ్చే కీడును కూడా తెలియచేస్తున్నాడు. దేవుని వాగ్దాన ప్రజలైన వీరందరూ కూడా బబులోను చెరలో ఉండేటప్పుడు దేవుడు ఎంచుకున్న కన్నీటి ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు కాబట్టి, ఇర్మియా గారి యొక్క ఈ గ్రంథము చూసినా సరే, లేదంటే గనక హోషేయ గ్రంథము చూసినా సరే, ఈ ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితాన్ని దేనితో పోలుస్తారని అంటే వేశ్యతో పోలుస్తారు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఇరువురు కూడా సమకాలికులు. ఇర్మియా గారై ఉండొచ్చు, లేదంటే గనక ఈ యొక్క గ్రంథాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కాలక్రమాలను బట్టి చూడగలిగితే ఇర్మియా గారి కాలంలో హబక్కు గారు, నహోము గారు, అలాగుననే ఈ యొక్క హోషేయ గారు ముగ్గురు కూడా సమకాలికులు ఇర్మియా గారి కాలంలో అనేసి చరిత్రను బట్టి మనం తెలుసుకోగలం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, వాగ్దాన ప్రజలు దేవుణ్ణి దూరం చేసుకున్నారు, దేవుని యొక్క మందిరాన్ని దూరం చేసుకున్నారు, దేవుని యొక్క క్రమమును దూరం చేసుకున్నారు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి చూడగలిగితే గనక 2వ అధ్యాయము 35వ వచనంలో ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మొదటి స్థితి వీరిలో దేవుడు చూస్తుంది ఏంటనిసనంటే పాపమును ఒప్పుకొనని స్థితి. ఇర్మియా గ్రంథములో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక దేవుడు మాట్లాడుతుండేటప్పుడు చెబుతున్న మాటను మనం గమనిస్తే గనక వీరి పాపము చేసి పాపములు చేయని వారుగా దేవుని దగ్గర కూడా ఒప్పుకొనని వారు. అందుకనే నేను ఇది దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనిచున్నావు, ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేవుడు రాయించిన మాట. పాపమును ఒప్పుకోవాలి. మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుని దగ్గర మనం పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నామా? దేవుడు ఏర్పరిచిన యాజకుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు ఇర్మియా గ్రంథంలో, వీరిని దోషులుగా వారు అనుకుంటున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక
తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు, కానీ దేవుని చేత మెచ్చుకోదగిన వాడు యోగ్యుడని దేవుడు రాయించాడు. వీరి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఆ గాఢాంధకారంలో ఉంది, గ్రుడ్డితనముగా ఉన్నది. కాబట్టి వీరి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువే చెబుతున్నాడు. మీరు నిర్దోషులని చెప్పుకొంచున్నారు, దేవుని ఉగ్రత మా మీద లేదని చెప్పుకొంచున్నారు. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే గనక మీ బ్రతుకులో ఉన్నది పాపము, ఒప్పుకొనని పాపము చేసి నిర్దోషులుగా ఉండాలని పాపమును ఒప్పుకొనని మూర్ఖపు స్వభావములు. అందుకని దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, మీరు పాపము చేసినా సరే దేవుని దగ్గరికి వచ్చి, దేవుని మందిరంలోనికి వచ్చి, దేవుని వాక్య ప్రకారము దేవుని దగ్గర పాప క్షమాపణ జీవితం లేనివారు, పాపమును చేస్తూ గొప్పగా అనుకుంటున్న వారు, పాపమును పోషించుకుంటూ గొప్పగా బ్రతకాలనుకుంటున్న వారు, దేవుని యొక్క కార్యమును కాదని, దేవుని మందిరమును కాదని, దేవుని వాక్యమును కాదని, దైవ సంబంధమైన క్రమమును కాదని, వీరికి ఇష్టం వచ్చినట్లు వీరికి నచ్చినట్లుగా వీరు బ్రతకాలని కోరుకుంటున్న వారు. అందుకనే ప్రభు వీరి యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనిస్తే కనుక మీ యొక్క ఆత్మీయ జీవితంలో నాకు పాపమే కనబడుతుంది, కానీ దైవ సంబంధమైన భయము కానీ, దైవ సంబంధమైన భక్తి కానీ, దైవ సంబంధమైన విధేయత కానీ, దైవ సంబంధమైన విశ్వాసము కానీ లేని వారిగా మీరున్నారు. ఇర్మియా వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆత్మీయ జీవితాన్ని వారికి తెలియచేయని ప్రభువే తెలియచేస్తున్నారు. 2వ అధ్యాయం 35వ వచనంలో చూడగలిగితే గనక భయంకరమైన స్థితిలో ఉండి నిర్దోషులుగా వారికి వారే మెచ్చుకుంటున్నారు, వారికి వారే గొప్పగా అనుకుంటున్నారు. మనం కూడా గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. మనకి ఆత్మీయ జీవితం మనకు నచ్చుతుందా, దేవునికి నచ్చుతుందా? మన ఆత్మీయ విశ్వాసం దేవునికి లోబడేలాగా ఉందా, దేవునికి అవిధేయులుగా ఉందా? మనమే గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రభు అంటున్న మాట, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నేను చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, వీరి యొక్క ఆత్మీయ జీవితం పాప సంబంధమైనది. దేవుని దగ్గరకు కూడా వీరి అయోగ్యతను ఒప్పుకొనని వారు, వీరి పాపమును ఒప్పుకొనని వారు, వీరి అతిక్రమమును ఒప్పుకొని వారు, వీరి అక్రమమైన బ్రతుకును దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడని వారు. అందుకనే ఇర్మియా గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని యూదా దేశపు ప్రజలకు, ఇశ్రాయేలు దేశ ప్రజలకు దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటనిసరంటే, వారి ఆత్మీయ జీవితం నాకు ఆయాసకరముగా ఉన్నది. పాపము చేసేవాడికి పాపము పాయాసముగా వాళ్ళు మధురముగా కనబడుతుంది, కానీ పాపము చేసిన వాడు పాప ఫలితంలో ఉండేటప్పుడు దేవుడే ఆయాసపడేవాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాపము చేస్తుండేటప్పుడు ఒప్పుకోకపోవటం పాపి యొక్క లక్షణం. పాప ఫలితములో ఉన్నట్లు లెక్క సైతాను యొక్క లక్షణము చేసిన పాపమును ఒప్పుకోకపోవటం. ఒప్పుకోలేదు కాబట్టే ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపియే, దేవునికి దూరస్తుడగునన్నట్లు అవ్వ పాపము చేసింది. పాపము చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోలేకపోయింది కాబట్టి దేవుణ్ణి కోల్పోయింది, దేవుని మందిరాన్ని కోల్పోయింది, దేవుని స్థలమును కోల్పోయింది, ఏదేని తోటను కోల్పోయింది, సన్నిధి సారమును కోల్పోయింది, పాప ఫలితం కలిగిన లోకములోనికి త్రోయబడింది. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధత ఉన్న చోట విధేయత ఉంటుంది, దేవుని పట్ల విశ్వాసత ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట్ల పాపమును వదిలించుకోవడానికి ఆసక్తి ఉంటుంది. అవ్వమ్మ గారు పాపాన్ని ఒప్పుకోలేదు, దూరం అయిపోయాడు. కయ్యోను పాపాన్ని ఒప్పుకోలేదు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా పాపాన్ని ఒప్పుకోలేదు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. పేతురు గారు పాపాన్ని ఒప్పుకోలేదు, బొంకాడు, దేవునికి దూరముగా వెళ్ళిపోయాడు. ఆయన గెహాజీ అయి ఉండొచ్చు, బిలామై ఉండొచ్చు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం జాగ్రత్తగా గమనించగలిగితే కనుక పాపము ఒప్పుకొనని వారు అందరూ కూడా భయంకరముగా వారి యొక్క దుస్థితులను మార్చుకున్నారు.
అటువంటి దుస్థితి ఈ యొక్క దేవుని ఏర్పాటు వాగ్దానంలో ఉన్న ప్రజలకు ఉండకూడదని చెప్పే దేవుడు వీరిని ఏమంటున్నాడంటే, మీరు పాపము ఒప్పుకొనని వారు కాబట్టి, మీ పాపాన్ని నేను క్షమించే దేవుని కాబట్టి నా దగ్గరకు వచ్చి మీరు ఒప్పుకొనడి, పరిశుద్ధపరచుకొనడి, చేతులు కడుక్కోండి, హృదయాన్ని కడుక్కోండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరికి బోధిస్తున్నాడు. దేవుని మాట, దేవుడు తన మాటను సంఘానికి వినిపిస్తుండేటప్పుడు, వాగ్దాన ప్రజలకు వినిపిస్తుండేటప్పుడు, దేవుని ఏర్పాటులో ఉన్న వారికి వినిపిస్తుండేటప్పుడు విశ్వాసముతో విధేయతతో గైకొనాలి. పాపము ఉండేటప్పుడు విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు, అవిధేయత ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇలాగే ప్రవక్త అయిన ఏలియా గారు యెజబెలు స్త్రీ దగ్గరికి వచ్చి చెబుతుండేటప్పుడు పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టే భయంకరమైన అతి క్రూరమైన మరణానికి మార్గముగా మార్చబడిపోయింది. పాపమును ఒప్పుకొనని దేవుణ్ణి దూరము చేసుకున్న స్థితి. మనకి ఆత్మీయ జీవితంలో పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతున్నామా? పరిశుద్ధతను కోరుకోగలుగుతున్నామా? దేవుణ్ణి చేరుకోగలుగుతున్నామా? పాప ఫలితములు లేకుండా ఉండుటకే దేవుని మనం వేడుకోగలుగుతున్నామా? మనకు ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ఇర్మియా గారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మనల్ని దూరం చేస్తున్న మన పాపములను దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆజ్ఞాతిక్రమం పాపమే, మేలైనది ఎంచి అది చేయకుండా పాపం, మంచిని కూడా చేయకుండా ఉండట పాపం. ఏకాంత స్థలము, కోరుము పాటలో ప్రతి చరణంలోనూ కూడా పాపమని తెలిసిన పాపాలు, పాపమని తెలియని పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు, ప్రతి పాపమును కూడా దేవుడు ఏం చేశాడనిస్తాడంటే తనకి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు అయ్యగారికి బోధించారు. అదే పాటను ఏకాంత స్థలము కోరుము అన్న మాటను దేవుడు అందిస్తున్నాడు. ఇదికి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తాడంటే, వీరి యొక్క ఆత్మీయ జీవితం దేవుని దృష్టిలో అపరిశుద్ధంగా ఉంది, పాప స్థితిలో ఉంది, పాపము చేస్తూ ఒప్పుకొనని స్థితిలో ఉంది. వీరి మీద కీడు రాకూడదని చెప్పి, వీరికి కీడు చేసే పాపాన్ని ఒప్పుకోవాలని చెప్పి పాపాన్ని తెలియచేస్తుంటే వీరికి నచ్చట్లేదు. మనలో కూడా పాపముని ఖండిస్తేటప్పుడు, తప్పును ఖండిస్తుండేటప్పుడు మనం కూడా పాపాన్ని దాచుకునేవాడుగా, ఇష్టపడేవారముగా, భద్రపరుచుకునేవారముగా మనం ఉంటే కాడ మనకు కూడా పాపాన్ని ఖండిస్తున్న వాళ్ళు, మనకు కూడా పరిశుద్ధతను బోధిస్తున్న వారు నచ్చరు, ఉండనివ్వరు. ఆనాటి కాలములో దేవుడు ఎంచుకున్న ఈ యొక్క ఇర్మియా గారు కూడా దేవునితో మాట్లాడుతుండేటప్పుడు మొట్టమొదటిసారి దేవుడు అంటున్న మాట ఏంటంటే, పాపాన్ని ఖండిస్తున్నాడు. దేవుడెప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించడు, దేవుడెప్పుడు కూడా పాపాన్ని పోషించడు, దేవుడెప్పుడు కూడా పాపాన్ని ప్రేరేపించడు. దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు, పరిశుద్ధతను పోషించేవాడు, పరిశుద్ధతతో నడిపించుకునేవాడు, పరిశుద్ధతను అందించేవాడు. పాప సంబంధమైన ఈ ప్రజలు పరిశుద్ధమైన దేవుని సమాజముగాను దేవుని మందిరంలో ఉండాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త ఈ యొక్క ఇర్మియా గారు. అందుకనే మొట్టమొదటిసారి దేవుని యొక్క వాక్య క్రమంలో ఇర్మియా గ్రంథంలో మనం చూడగలిగితే కనుక దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, వీరిని విడిపించినప్పటికీ కూడా, వీరి యొక్క అయోగ్యమైన స్థితి అంధకారంలో నడిపిస్తున్నప్పటికీ కూడా వీరి పాపమును ఒప్పుకొనని వారిగా ఉన్నారు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే, ఒప్పుకోకపోతే మరింత గొప్ప పాపులు అవుతారు. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అవుతాడు. దేవుడు ఎప్పుడు కూడా మరింత గొప్ప పాపిగా ఉండటానికి ఏ మనిషిని ఉంచడానికి ఇష్టపడడు. పాపము దేవుణ్ణి దూరం చేస్తుంది, పాపము పరమాత్మని మరుగు చేస్తును అను మాట తండ్రి గారి ద్వారా మనం ఎన్నోసార్లు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం. పాపం ఉండేవాడు దేవుడిని చేరుకోలేడు, దేవుడి మాటను చేరుకోలేడు, దేవుడి యొక్క విశ్వాసాన్ని నిలుపుకోలేడు, దేవుడి విషయంలో విధేయతను చూపించలేడు పాపం ఉన్నవాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఇటువంటి బలహీనమైన ప్రతికూల పరిస్థితులు ఆత్మీయ జీవితాన్ని పల్చన చేసే
పరిస్థితులు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నవా లేవా? ఒకవేళ ఉంటే కనుక వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవలసింది. మన మనస్సు, మన హృదయము, మన శరీరములో ప్రాణం ఉన్నంత కాలము కూడా దేవుని దగ్గర మన యొక్క అయోగ్యతను ఒప్పుకోవలసిన వారము. అయోగ్యతను, పాపమును, అవిధేయతను, అవిశ్వాసమును, పాప ఫలితములను దేవుని దగ్గర ఒప్పుకోలేకపోతే అవి ఎప్పటికైనా మనల్ని ముంచి వేస్తాయి. అవి ఎప్పటికైనా సరే తీర్పుని తీసుకొని వస్తాయి. అవి ఎప్పటికైనా సరే అన్యాయముగా మనల్ని పాడు చేస్తాయి. అందుకనే దేవుడు రాయించిన మాట ఏంటనిస్తానంటే, నీవు నిర్దోషివని నీవు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన పాపమును బట్టి నీవు దోషిగానే ఉన్నావు. కనీసం నీ పాపాన్ని బట్టి నీవు పాపిని, నేను దోషిని అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకనే దేవుడు ఈ ప్రజల దగ్గరకు ఎవరిని పంపించారనిసనంటే ఇర్మియా గారిని పంపిస్తున్నాడు. ఇర్మియా గారిని దేవుడు పంపిస్తున్నాడు. అందుకని అధ్యాయంలో జాగ్రత్తగా చూడగలిగితే కనుక వీరిక ఆత్మీయ జీవితాన్ని 36వ వచనంలో చూడగలిగితే 2వ అధ్యాయంలో చూస్తే కనుక ఎక్కడైతే సిగ్గుపడతారో, ఎక్కడైతే అవమానం వస్తుందో, ఎక్కడైతే నింద వస్తుందో ఆ ప్రాంతమునే కిరీటముగా చేసుకుని అదే గొప్ప అనుకొని అక్కడే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అందుకని 36వ వచనంలో చూస్తే కనుక నీ మార్గములు మార్చుటకును నీవేళ ఇటు అటు తిరుగుతున్నావు, నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదేవు. దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు కదా. పాపము, పాప ఫలితము, పాప స్థలము మనిషిని సిగ్గుపరిచేది, ఆత్మీయ జీవితాన్ని క్షీణింపచేసేది, దేవుని దీవెనను దూరం చేసేది, దేవుణ్ణి ఆయాసపరిచేది. అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటనిస్తానంటే, నిన్ను సిగ్గుపరిచే అష్షూరు దేశంను, నేను సిగ్గుపరిచే ఐగుప్తు దేశంను నీవు కోరుకుంటున్నాను, కానీ నిన్ను సిగ్గు నుంచి విడిపించు క్రీస్తు యేసునన్న విశ్వాసము ఎన్నడూ సిగ్గుపరచదన్నట్లు దేవుని విశ్వాసం మీద ఆధారపడని బ్రతుకులు, దేవుని విశ్వాసమును భారముగా అనుకున్న బ్రతుకులు, దేవుని విశ్వాసమును ఘోరముగా బాధపడుతున్న బ్రతుకులు, ఈ పాపభూయిష్టమైన బ్రతుకుల్లో ఉన్నటువంటి యూదా దేశపు ప్రజలు. మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటే కనుక పాపము ఆధారము చేసుకొని, పాప స్థలమును ఆధారము చేసుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? లేదంటే గనక దీవెనను, దైవ సమానమైన స్థలమును ఆధారము చేసుకొని బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నామా? మనకు మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు మనల్ని నిలబెట్టేవాడు, గౌరవపరిచేవాడు, మర్యాదపరిచేవాడు, వినయ విధేయతలతో మనల్ని విశ్వాసపు యాత్రలో జయస్వత్వముతో నడిపించుకునేవాడు దేవుడు. కానీ పాపములో ఉన్న మనిషి దేవుని అధికారాన్ని ఒప్పుకోడు. పాపములో ఉన్న మనిషి దేవుని విశ్వాసత వైపు కేంద్రీకరించడు. పాపములో ఉన్న మనిషి దేవుని వైపు విధేయత చూపించడు. పాపములో ఉన్న వ్యక్తి పాపమును ఆధారం చేసుకున్నట్లే, పాప ఫలితంను ఆధారం చేసుకున్నట్లే, పాప సమానమైన జీవితమును, పాప సమానమైన స్థలమును, పాప సమానమైన స్థితిని ఆధారం చేసుకుని పోషింపబడటానికి ఇష్టపడతాడు మనిషి. అది దేవుని దృష్టిలో అది దీవెన కాదు. కాబట్టి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనల్ని సిగ్గుపరిచేది ఏదైతే ఉన్నదో, మనల్ని అవమానపరిచేది ఏదైతే ఉన్నదో, మనకి కీడు తీసుకొచ్చే స్థలము ఏదైతే ఉన్నదో, మనల్ని బాధపరిచే స్థలము ఏదైతే ఉన్నదో వాటికి అపజయము కలిగేలాగా దేవుని పక్షాన దేవుని ప్రజలకు విజయము కలిగేలాగా దేవుని ప్రజలు దేవుని ఏర్పాటులో ఉండాలి. కానీ దేవుని ఏర్పాటులో ఉండవలసిన ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారని అంటే సిగ్గుపరిచే స్థలాన్ని ఆధారము చేసుకున్నారు. పాపమును ఒప్పుకునే స్థలము కాబట్టే, పాపమును ఒప్పుకున్న స్థలము దైవ సన్నిధి, పాపమును ఒప్పుకునే స్థలము దేవుడు ఉన్న స్థలం అయి ఉన్నది. కానీ పాప స్థలములో ఉన్నవాడు దేవుడి మీద ఆధారపడని వాడు పాప క్షమాపణను కోరుకోడు. నేను ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ. సంసోను గారి యొక్క జీవితంలో దాగోను దేవతా మందిరంలో ఉన్నాడు, కానీ మనసులో దేవుడు ఉన్నాడు.
విరిగి నలిగిన మనస్సులో దేవుడు ఉంటాడు. అక్కడ ప్రార్థన చేస్తే, విరిగి నలిగిన మనస్సుతో సంసోను గారు ప్రార్థన చేస్తే దేవుడు పడిపోయిన సంసోనును లేవనెత్తలేదా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే, పాపమును పాప ఫలితమును, శాపమును శాప ఫలితమును, పాపానికి స్థానమైన స్థితిని ఆధారము చేసుకొని దేవుని దీవెన పొందాలి అని అనుకోవడం వెర్రితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, ఆత్మీయ జీవితంలో దిగంబరత్వం, ఆత్మీయ జీవితానికి గుడ్డితనం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ప్రభు 3వ అధ్యాయంలో చూడగలిగితే 3వ అధ్యాయము 2-3 వచనాల్లో అంతా కాదు గన 2వ వచనంలో 2వ లైన్ మనం చూస్తే గనక ప్రభు రాయించిన మాట, నీతో ఒకడు సైనింపని స్థలమెక్కడ ఉన్నది? నీతో ఒకడు సైనింపని స్థలము ఎక్కడ ఉన్నది? మనం ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనము ఎవరి దగ్గర నీతిగా ఉన్నాం, ఎవరి దగ్గర నిజాయితీగా ఉన్నాం, ఎవరిని మోసం చేయకుండా కట్టుకున్న భార్యనవ్వచ్చు, కట్టుకున్న భర్తనవ్వచ్చు, కన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, కడుపున పుట్టిన పిల్లల విషయంలో ఉండొచ్చు, బంధుమిత్రుల విషయంలో ఉండొచ్చు, యజమానుల విషయంలో ఉండొచ్చు, పనుల విషయంలో ఉండొచ్చు, చివరికి దేవుడు దీవిస్తాడని తెలిసినా సరే దేవుని దగ్గర మనం ఎలాగున్నాం? ఎక్కడ పాపం లేకుండా ఉన్నాం? ఏ స్థలమందు పాపము చేయకుండా ఉన్నాం? ఏ స్థలమందు దేవుని రుజువుపరచడానికి ఇష్టపడిన వారమై ఉన్నాం? ఏ స్థలమందు మన ఇష్టాన్ని కొట్టివేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వారమై ఉన్నాం? ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క క్రమము గొప్పది. దేవుడు మన యొక్క హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఈ గ్రంథంలో మనం చాలాసార్లు మనం నేర్చుకున్నాం, మనిషి యొక్క హృదయము మోసకరము, అది వ్యాధి కంటే ఘోరమైనది. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలనిస్తుందంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకడు నీతో సైనింపని స్థలము ఎక్కడ ఉన్నది? పాపము చేయని, పాప ఫలితము లేని స్థలము నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో అవచ్చు, భౌతిక జీవితంలో అవచ్చు, శరీర సంబంధమైన జీవితంలో అవచ్చు, ఎక్కడ ఏ స్థితిలో చూసినా సరే నిలువెల్లా పాపమే కనబడుతుంది. ఎక్కడ నిలబడినా పాపమే, ఏమి మాట్లాడినా పాపమే, ఏది చూసినా పాపమే, ఏది చేసినా పాపమే, ఏది ఆలోచిస్తున్నా పాపమే. ఇంత పాపాన్ని పోషించుకుంటూ ప్రేమిస్తూ నిర్దోషులుగా దేవుని సన్నిధిలో ఉంటున్నామనిసరంటే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత వెలుగుతూత వేషముగా ఉన్నావు ఒకసారి గమనించుకో అని చెప్పి ప్రభు ఆనాటి కాలంలో ఇర్మియా గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న మాట. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, ఈ యొక్క 3వ వచనంలో చూడగలిగితే గనక, కావున వానలు కురియక మానెను అని రాస్తూ, కడవరి వర్షము లేకపోయి ఉన్నది అని చెబుతూ, అయినను నీవి వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. వ్యభిచారము చేసిన స్త్రీ వ్యభిచార క్రియలను ఆధారము చేసుకొని, వ్యభిచార సంబంధమైన పోకిరి చేష్టలను ఆధారము చేసుకొని, సిగ్గుపడకుండా, తప్పును సరి చేసుకుండా, తప్పును ఒప్పుగా అనుకుంటూ, బ్రతుకు తెరువుగా అనుకుంటూ, పాప సమానమైన స్థితిని ఆధారము చేసుకుంటూ పోషింపబడుతూ సిగ్గుపడనొల్లనిది. ఇదే నీతి. పాపము చేసిన వాడికి పాపమే నీతి అనిపిస్తుంది. పాప ఫలితము వచ్చేటప్పటికి పాప ఫలితాన్ని బట్టి పాపాన్ని గుర్తించుకున్నా సరే క్షమించే సమయము దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇస్తాడు ఖచ్చితంగా. కానీ మనసు ఒప్పుకోదు కదా, మనసు అంగీకరించదు కదా.
కులం తక్కువ దేవుడై ఉండొచ్చు అని మాట్లాడతారు, మతం తక్కువ దేవుడై అని మాట్లాడతారు, మన దేశపు వాడు కాదని మాట్లాడతాడు, విదేశస్తుల మతస్థులని మాట్లాడిస్తాది సైతాను. కానీ 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 ప్రభువు అంటున్న మాట, ఒక వ్యభిచారము చేసిన స్త్రీ ధైర్యము కలిగిన వాడవు, నీవు పాపము చేస్తున్నావు. సిగ్గుపడట్లేదు. దేవుణ్ణి సిగ్గుపరిచేటప్పుడు దేవుణ్ణి సిగ్గుపరిచే పనులు, దేవుణ్ణి అవమానపరిచే పనులు, దేవుణ్ణి నిందించే పనులు, దేవుని మీద నేరము వేసే పనులు, దేవుని కార్యక్రమం మీద బురద చల్లే పనులు చేస్తుండేటప్పుడు పాపములో అతిశయము, అహము, గర్వము ఉంటుంది కాబట్టి, తగ్గింపు స్వభావము ఉండదు కాబట్టి, పాపము ఒప్పుకొనని స్వభావము కాబట్టి, వ్యభిచారము చేసిన స్త్రీ వలె నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం దేవుడి దగ్గర అలాగే ఒప్పుకొనని స్థితిలో, సిగ్గు పడనొల్లని స్థితిలో ఉంటుందేమో మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, పాపమును గురించి చెబుతుండేటప్పుడు లోకమునకు నచ్చదు. పాపమును గురించి చెబుతుండేటప్పుడు లోక సమానమైన ఉన్నవారికి నచ్చదు. లోకానికి లోకమే నచ్చుతుంది, లోకానికి లోకమే ఇష్టపడుతుంది. కానీ దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన కార్యమును జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టే ఇర్మియా గారితో ప్రభువు రాయిస్తున్నమాట, వారు దోషములో ఉన్నారు, పాపములో ఉన్నారు, పాప స్థలము నుండి తనిగారు రాసుకొని వచ్చారు కదా, పాప స్థలము నుండి సువార్త కడకు నన్ను నడిపించు నాయనా. పాప స్థలము నుండి నడవబడాలి, పాప స్థలమును విడిపింపబడాలి అనేసినంటే మనసులో దైవాత్మ సహాయం ఉండాలి. దైవాత్మ రమ్ము, నా తనువు నా రాళుము. ఇందుకీ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ జీవితం దేవుని దృష్టిలో వారికి కీడు చేసేదే కానీ మేలు చేసేది కాదు. దేవుడిచ్చే మేలు హానికరము కాని మేలు, కీడుకరము కాని మేలు దేవుడు చేస్తాడు. కానీ లోకము, పాపము హానికరమైనది, పాపకరమైన మేలు చేస్తూ నీకు చాలా మేలు చేస్తాను అని అనిపిస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే, జబ్బు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులు, మనిషి జ్ఞానం మేలు చేస్తుందని మనం ఎన్నోసార్లు చూస్తాం. కానీ ఒక మందుకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం మెడిసిన్ వాడుతుండేటప్పుడు ఆ మెడిసిన్ ద్వారా రోగము తగ్గుతుంది అని అనుకుంటాం, కానీ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానిలో. మనిషి జ్ఞానం అటువంటిది. ఎందుకంటే స్వచ్ఛమైనది కాదు కదా, మనిషి స్వచ్ఛమైన వాడు కాదు. ఏదో ఒక మూల, ఏదో ఒక రీతిలో, అది మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ త్రోవ తప్పిన పనికి మాలిన వారే అని ప్రభు రోమాపత్రికలో రాయించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ఒప్పుకొనని వారు ఏ స్థితిలో ఉంటున్నారనేసంటే మరింత గొప్ప పాపులుగా ఉంటున్నారు. మరింత గొప్ప పాపము యెజ్బేలు చావును జ్ఞాపకం చేస్తుంది. మరింత గొప్ప పాపము ఇస్కరియోతు చావును జ్ఞాపకం చేస్తుంది. మరింత గొప్ప పాపము గెహాజీ యొక్క చావును జ్ఞాపకం చేస్తుంది. మరింత గొప్ప పాపము బిలాము యొక్క చావును జ్ఞాపకం చేస్తుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు జీవింపచేసేవాడే కానీ మరణింపచేసేవాడు కాదు. దేవుని యొక్క యోగ్యతలో, దేవుని యొక్క స్థితిలో దేవుడు మనల్ని ఉన్నతముగా ఆశీర్వదించాలని ముందే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనకు హానికరమైన పాపమును ఖండిస్తున్నాడు, పాపమును గురించి చెబుతున్నాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇర్మియా గారి గ్రంథాన్ని మనం చదివితే మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందారు.
సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలనైనా. కొద్ది వారము దీవించుము, నడిపించుము, నీ ఆత్మీయ జీవితంను మాకు పోషించుము. నిజమే, పాప స్థలము నుండి నాయనా మమ్ములను విడిపించే దేవుడవు నీవు. నీ స్వార్థ కడకు మమ్ములను నడిపించుము నాయన. నీవే నీతి, న్యాయము, సత్యము, జ్ఞానము, పరిశుద్ధత, దైవలక్షణాలు మాకు అందించుము నాయనా. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు సంపూర్ణముగా నీ చిత్తమైతే మాకు నేర్పించుము, బోధించుము. నీ కార్యక్రమంలో మాకు అందించి దీవెనకరమైన పాత్రగా మమ్మల్ని మలుచుకొని మీరు మహిమను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు పొందటానికి ప్రభు మన పాప ఫలితములన్నింటినీ తీసివేయటానికి ప్రభు దగ్గర ఎంత పాప క్షమాపణ జీవితం అయితే అవసరమో అంత పాప క్షమాపణ జీవితం కన్నీటి ప్రార్థనల ద్వారా మనం నేర్చుకుని ప్రభువుని సంతోషపరచుదుము గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.